కాంగ్రెస్ పాలనలో పేదలకు కష్టాలు తప్పడం లేదు. పెద్దల ఇండ్లను వదిలి పేదలపై ప్రతాపం చూపిస్తున్న హైడ్రా వెంగళరావు నగర్లో మరోసారి బుసలు కొడుతోంది. వెంగళరావు నగర్ డివిజన్లోని డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయం ఎదురుగా ఉన్న 2 ఎకరాల స్థలంలో ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. సదరు స్థలంపై హైకోర్టులో రీట్ ఇంటీరియం ఇంజెక్షన్ ఉన్న హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారని హైకోర్టు న్యాయవాది కోటేశ్వరరావు చెబుతున్నారు. 3 తరాలుగా తాము అక్కడే నివాసం ఉంటున్నామని, ఏ డాక్యుమెంట్ చూపించకుండా తమ ఇళ్లను కూలగొట్టడం ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకున్న బాధితులను పోలీసులు డీసీఎంలో తరలించారు. అందులో మా నాయనమ్మ కాడికెళ్ళి ఉన్నారు. నేను 3వ జనరేషన్ ని. ఎన్ని సంవత్సరాలు ఉండబట్టి వెళ్ళిపోతాము, మేము వెళ్ళిపోతాము. ఇవ్వనండి సార్. ఇప్పుడు మాకేమొద్దు సార్, మేము పోయి మేము అసెంబ్లీ కాలేజీలో పట్టుకుంటాం. మాకు ఇల్లు రావాలి కదా. సార్ ఏంటది టెలికాస్ట్ చేస్తారు సార్. నిజం చెప్పండి, లైన్ నడుస్తుందా? మళ్ళీ సార్ మీరు కూడా నడవండి. అసెంబ్లీ కాడ అందరూ కూర్చుంటారు. పాలిటిక్స్ అంతా పాండి. మీరు కూడా మీరు ఏడు ఉంటే ఏమైతే కమిషన్ నోటీస్ ఇది ఇక్కడ మేము ఎవ్వరం పుట్టలేదండి. మేము ఎవ్వరం పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నాము. ఈ బిల్డింగ్లు ఇవన్నీ ఏమీ లేవు. వెంకటరావు నగరే లేదు.